హలో అండి. ఈరోజు మా గార్డెన్లో పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాము. చెప్పాను కదా, చలికాలం అయినా పాలకూర కొత్తిమీర అయితే మా గార్డెన్లో ఉంటుంది. పైన నెట్ కప్పితే మంచు పడినా సర్వైవ్ అవుతుంది. అలాగే కలుపు కూడా ఎంత గుబురుగా పెరిగిందో చూడండి. అసలు అర్థం కావట్లా, ఎంత మంచు పడినా దీన్ని మాత్రం లెక్క చేయట్లేదు అసలు. ఇంకా ఈ రోజు కొన్ని ఫిజోవా ఫ్రూట్స్ కూడా కోసుకుంటున్నాము. ఒక పెద్ద కాయ రాలిపోయింది చూడండి. కొంతమంది అడిగారు విత్తనాలు ఎక్కడ తీసుకున్నారని చెప్పి. విత్తనాల నుంచి వస్తో లేదో తెలియదు కానీ మాకు ఆస్ట్రేలియాలో బన్నింగ్స్ అని లోకల్ స్టోర్ ఉంది, అక్కడైతే ఈ మొక్క దొరుకుద్ది. ఈ రోజు అయితే ఫ్రెష్ పాలకూరని అయితే కోసుకుంటున్నాము. ఎంత బాగుందో చూడండి అసలు. కానీ చాలా ఆశ్చర్యం, ఒక్కసారి విత్తనాలు జల్లితే 365 రోజులు పాలకూర వస్తుంది. పాలకూర కోసుకున్న తర్వాత పైన ఈ నెట్ వేసేస్తున్నాను. ఇది షేడ్ క్లాత్ కాదు, బర్న్ నెట్, కానీ చక్కగా మంచు నుంచి కాపాడుతుంది. ఈ రోజు కొద్దిగా పాలకూర ఫిజోవా ఫ్రూట్స్ అయితే కోసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.